నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. ఈ మధ్య మేకప్ వేసుకునే అమ్మాయిలు చాలా తక్కువైపోయారు. కొంతమంది రోజు మేకప్ వేసుకుంటే మరికొంతమంది మాత్రం ప్రత్యేక సందర్భాల్లోనైనా మేకప్ ఉండాల్సిందే. అయితే మేకప్ లో ఉండే రసాయనాల వల్ల చర్మంపై ప్రభావం పడుతుందని బాధపడేవారు చాలా మంది ఉంటున్నారు. అలాంటప్పుడు సహజ సిద్ధమైన వస్తువులతో మేకప్ చేసుకుంటే ఈ ఇబ్బందులేమీ ఉండవు. మరి సహజ సిద్ధంగా మనకు దొరికే వస్తువులతో మేకప్ సామాగ్రిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఎర్రని లిప్స్టిక్స్ ను సహజ సిద్ధ పదార్థాలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. లిప్స్టిక్ పెదాలకు అందమైన రంగును అందిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం వాడుతున్న లిప్స్టిక్ లో కెమికల్స్ ఉన్నాయి. వీటి వల్ల అప్పుడప్పుడు ఎలాంటి హాని జరగకపోయినా భవిష్యత్తులో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే సహజ సిద్ధమైన వస్తువులతో లిప్స్టిక్ తయారు చేసుకోవాలి. ఇందుకోసం టీ స్పూన్ బీవాక్స్, టీ స్పూన్ కోకోవా బటర్, మరో టీ స్పూన్ కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఇందులో మనకు కావలసిన రంగును బట్టి పదార్థాలను కలుపుకోవాలి. ఎరుపు కోసమైతే బీట్రూట్ సన్నగా తరిగి ఎండబెట్టి పొడి చేసుకుని ఈ పొడిని పావు టీ స్పూన్ అందులో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కాస్త వేడి చేసి లిప్స్టిక్ హోల్డర్ లో పోస్తే సరి. ఇక అదే విధంగా బ్రౌన్ రంగు కోసం కోకోవా పౌడర్, ఆరెంజ్ కోసం నారింజ తొక్కల పొడి, పసుపు కలుపుకోవచ్చు. ఇక సహజ సిద్ధమైన పదార్థాలతో బ్లష్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. అవును, బ్లష్ మన చెంపలను సిగ్గుల మందారంలా ఎరిపెక్కేలా చేస్తుంది. అలాంటి బ్లష్ ను తయారు చేయడానికి కూడా మందారాన్ని వాడితే బాగుంటుంది. దీనికోసం మందార పువ్వులను ఎండబెట్టుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. చేమ దుంపలను సన్నగా తురిమి పొడి చేసి పెట్టుకోవాలి. మరో టేబుల్ స్పూన్ ఈ పొడిని తీసుకుని కలిపి ఒకసారి మిక్సీ పట్టాలి. దీనివల్ల ఈ 2 పొడులు కలిసిపోతాయి. ఆపై దీన్ని జల్లించి ఇందులో 4-5 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, కాస్త బాదం నూనె వేసి బాగా కలపాలి. అంతే, బ్లష్ సిద్ధమవుతుంది. దీన్ని ఒక బౌల్లో వేసి మూత పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు కాటుక తయారీని తెలుసుకుందాం. అందాన్ని పెంచడంలో ఐ మేకప్ పాత్రను కాదనలేం కదా. ఈ మేకప్ లో ఐలైనర్, కాజల్ ముఖ్యమైనవి. ఇక కాటుక తయారీ కోసం ఒక దీపాన్ని తీసుకుని అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వెలిగించాలి. దీనిపై కాస్త గాలి ఆడేందుకు వీలున్న ఒక స్టీల్ డబ్బాను బోర్లించాలి. దీనివల్ల మంట నుంచి వచ్చిన మసి మొత్తం ఆ డబ్బాకు పట్టుకుంటుంది. దీపం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ బూడిదనంతా సేకరించి దానికి కాస్త ఎసెన్షియల్ ఆయిల్ ను చేర్చి కాటుకలో ఉపయోగిస్తే సరి. ఇక ఐలైనర్ కోసం బొగ్గు పొడిలో 2-3 చుక్కల నీళ్లు వేసి బాగా కలపాలి. ఒక్కొక్క చుక్క వేస్తూ పొడి మొత్తం ముద్దగా మారేంత వరకు కలుపుకోవాలి. ఆపై దీన్ని సన్నగా చేసి ఒక ఐలైనర్ టిన్ లో భద్రపరచుకోవాలి. దీన్ని తిప్పితే పైకి వచ్చే భాగాన్ని ఎప్పటికప్పుడు సన్నగా చేసుకుంటూ ఐలైనర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, మేకప్ వస్తువులను ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా వీటిని పాటించి ఇటు డబ్బు ఆదా చేయడమే కాకుండా అటు రసాయనాల బారి నుంచి తప్పించుకోండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.